అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. రాజయోగి. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పూర్వం యోగి అయిన రాజు ఒకడు మొహమాటానికి పోయి తనను అభిమానించే ఇద్దరి మధ్య వచ్చిన చిన్న తగాదాను కూడా తీర్చలేకపోయాడు. నువ్వు కూడా ఏదో మొహమాటానికి పోయి అపరాత్రి వేళ ఇంతటి సాహసానికి పూనుకున్నట్లుంది. నీకా రాజయోగి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చెంపక దేశాన్ని పాలించిన ధీరమల్లుడికి వీరమల్లుడు, సోరమల్లుడు, గుణమల్లుడు అనే ముగ్గురు కొడుకులు. వారిలో చిన్నవాడైన గుణమల్లుడు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచేసరికి ధీరమల్లుడు మరణించాడు. పెద్దవాడైన వీరమల్లుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. రెండవ వాడైన సోరమల్లుడు తాను సింహాసనం ఎక్కేందుకు కుట్రలు పన్నసాగాడు. ఆ విషయం తన అనుచరుల ద్వారా వీరమల్లుడికి తెలిసింది. ఇద్దరి మధ్య ఘర్షణ మొదలై ఒకరినొకరు పొడుచుకొని మరణించారు. ఇదంతా చూసిన గుణమల్లుడికి విరక్తి కలిగి ఎవరికీ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే నగరం విడిచిపెట్టిపోయి చాలా కాలం పాటు దేశ సంచారం చేసి ఎందరో సాధువులను, సన్యాసులను కలిసి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాడు. చివరికి అతడు శంఖవరం గ్రామానికి దగ్గరగా ఉన్న అరణ్యాన్ని తన తపస్సుకు అనువైన చోటుగా ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు. కొన్నేళ్లు గడిచేసరికి అతని మీద పుట్టలు లేచాయి. ఆ తరువాత కొంతకాలానికి శంఖవరం గ్రామస్తులు కొందరు తమ గ్రామానికి సమీపాన ఉన్న అరణ్యంలో కొంత భాగాన్ని చదును చేసి వ్యవసాయానికి పనికి వచ్చే భూమిగా చేద్దామని బయలుదేరి వచ్చి అరణ్యంలోని చెట్లను నరుకుతూ గుణమల్లుడుండే పుట్ట దగ్గరకు వచ్చి దాన్ని కూడా నేలమట్టం చెయ్యాలని చూసేసరికి వారికి అందులో గుణమల్లుడు కనిపించాడు. అతడికి జ్ఞానభంగమయ్యింది. గ్రామస్తులు భయంతో వణుకుతున్న చేతులెత్తి మొక్కారు. ఆయన వారినేమీ కోపగించలేదు. గ్రామస్తులకు ఆయన ముఖంలో గొప్ప తేజస్సు కనపడింది. వాళ్ళు అప్పటికప్పుడే అక్కడ ఒక చిన్న పూరిపాక వేసి గుణమల్లుడిని అందులోకి చేర్చారు. ఆనాటి నుంచి తరచూ శంఖవరం గ్రామ ప్రజలు ఆయన్ని చూడటానికి రాసాగారు. ఒకసారి ఆయనను దర్శిస్తే చాలు, ఎన్నో మేళ్లు జరుగుతున్నాయన్న వార్త చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు పాకింది. ఆయనను తమ గ్రామంలోకి వచ్చి తమతో పాటే ఉండమంటూ జ్ఞానబోధ చెయ్యమని ప్రజలు అడిగారు. అందుకు ఆయన అంగీకరించారు. శంఖవరం గ్రామంలోని మోతుబరి రైతు ధనయ్య, ధనికుడు శరభయ్య గుణమల్లుడి భక్తులుగా మారడమే కాకుండా ఆయన ఉండేందుకు ఊరి మధ్యన మంచి భవనాలు కట్టి ఇచ్చారు. ఈ విధంగా శంఖవరంలో చిన్న ఆశ్రమం లాంటిది తయారయ్యింది. పొరుగు గ్రామాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా రాసాగారు. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ధనయ్య, శరభయ్య చూసుకోసాగారు. రాను రాను వాళ్ళిద్దరి మధ్య గుణమల్లుడి బోధనలలో కంటే ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన అధికారంలో హెచ్చు ఆనందం కనపడింది. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చెడి ఎవరికి వారు పూర్తి అధికారాన్ని కోరుకోసాగారు. ఒకరోజు గుణమల్లుడు భక్తులకు దర్శనమిచ్చే సమయాన ధనయ్య రహస్యంగా ఆయనతో, శరభయ్య మంచివాడు కాదు, ఆశ్రమ నిర్వహణ విషయంలో ఆయనను దూరంగా ఉంచటం మంచిది అన్నాడు. తర్వాత శరభయ్య కూడా గుణమల్లుడితో రహస్యంగా ధనయ్యలాగానే చెప్పాడు. ఆ రోజు రాత్రి
చాలాసేపు ఆలోచించిన మీదట గుణమల్లుడు ఆశ్రమం వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గుణమల్లుడి ప్రవర్తన అర్థం లేనిదిగా కనిపిస్తున్నది. తన మీద ఎంతో భక్తిని ప్రేమను చూపడమే కాక ఎంతో ఉదారంగా కూడా ప్రవర్తించిన ధనయ్య శరభయ్యల మధ్య వచ్చిన చిన్న చిన్న తగాదాను పరిష్కరించి ఎవరు అర్హులో నిర్ణయించి వారికి ఆశ్రమ నిర్వహణను అప్పగించవలసింది పోయి అయిపు లేకుండా పోవడంలో అతని ఉద్దేశ్యం ఏమిటి? ఇద్దరూ తనకు కావలసిన వాళ్లే కనుక తీర్పు చెప్పడానికి మొహమాటపడి తప్పించుకొని పోవడం న్యాయం అనిపించుకుంటుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణమల్లుడి ప్రవర్తన అర్థరహితమైనదేమీ కాదు. తనను అభిమానించే ధనయ్య శరభయ్యల మధ్య తగాదాను తీర్చి అర్హతను నిర్ణయించి పదవి ఇవ్వడానికి ఆయన రాజపదవిలో ఉన్నవాడు కాదు. కనీసం సాధారణమైన మనిషి కూడా కాదు. మామూలు మనుషులలోని బలహీనతలను ఏవగించుకొని అతడేనాడో వారికి దూరమయ్యాడు. కాకపోతే గ్రామ ప్రజలలోని భక్తిని, ముక్తి పట్ల వారు చూపుతున్న ఆసక్తిని గమనించి వారికి తనకు తెలిసిన జ్ఞానాన్ని తెలియజేయడానికి వారి కోరికల మేరకు మనుషుల మధ్య బ్రతికేందుకు అంగీకరించాడు. అయితే తను అనుకున్న భక్తులలో కూడా ముక్తి పట్ల కన్నా అధికారం పట్ల ఆసక్తి హెచ్చుగా ఉండటం గమనించి జాడ తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు. అతడలా వెళ్ళిపోవడానికి కారణం మొహమాటం కాదు, అధికారం కోసం తాపత్రయపడే ధనయ్య శరభయ్యల మీద ఏవగింపు. ఈ ఏవగింపు అతడికి సహజంగా ఉన్నదే. అధికారం కోసం తన సోదరులు ఘర్షణపడి చనిపోయేసరికి అతడు రాజ్యాన్ని సైతం వదిలివేశాడు కదా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.